జునైద్ అనేటువంటి పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఢిల్లీలో జరిగింది ఆ సంఘటన. అతను బట్టలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అతను రైల్వే స్టేషన్ దగ్గర మామూలుగా భోగిలో మాట్లాడుతున్నప్పుడు నీ పేరేంటంటే జునైద్ అంటే చెప్పేశారు. కేవలం ముస్లిం కాబట్టి. మన పిల్లవాడు చచ్చిపోయినప్పుడు మనం బాధపడతాం. తమిళనాడులో బుల్లెట్ నడుపుతున్నాడని ఒక దళితుడిని చేతులు నరికేశారు. బుల్లెట్ నడిపితే చేతులు నరకడం ఏం మాటలు? దీని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? జయభారత్ ఏం కోరుకుంటుంది? జయభారత్ ఎందుకు పనిచేస్తుంది? జయభారత్ ఏం కోరుకుంటుందంటే మన యొక్క కంప్లీట్ విముక్తిని, మోక్షాన్ని కోరుకుంటుంది. నువ్వు కంప్లీట్ లిబరేట్ కా. ఈ భూమి మీద ఏ గొప్ప విషయం ఉందో దాన్ని నువ్వు వాడు అందుకోవాలి. నువ్వు భగవంతుడు అనేవాడు ఉంటే నువ్వు భగవంతుని కూడా అందుకోవాలి, దైవ సాక్షాత్కారాన్ని పొందాలి. కానీ నేను అడుగుతున్నాను, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం, మనం వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి లేడు, ఎక్కడికి వెళ్ళండి వెతుకుతున్నాడు, బయట కనిపించట్లేదు. ఆ అబ్బాయి మనకి మార్కెట్లో కనిపించాడు, అతను అంతా చావగొడుతున్నారు, నేను చూశానండి మీ అబ్బాయిని చావగొడుతున్నారు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? చాలా మంచి పని చేసామని మర్యాదగా ప్రేమగా ఉంటారా? మీ అబ్బాయిని ఎవరు ఎత్తుకుపోతున్నారండి, నేను చూశాను అంటే అప్పుడు అంతే మర్యాదగా ప్రేమగా ఉంటారా? అక్కడ జరిగింది నేను చూశాను, వాస్తవమే. చాలా మంది సెల్ఫీలు కూడా తీస్తున్నారు, నిలబడి అతను కొడుతుంటే సెల్ఫీలు తీస్తారు కదా, వీళ్ళకిదే పని. నేను కూడా చూశానండి, మీ అబ్బాయి గుర్తుపట్టాను, రాక్షసుడు, మనిషివేనా నువ్వు, దుర్మార్గుడా, మా అబ్బాయిని కొట్టి చంపుతుంటే నువ్వు పట్టించుకోలేదని అంటారు. కానీ నన్ను కొట్టినా కొడతారు, ఎక్కడ ఉన్నాడో చూపించంటారు, ఏడుస్తారు. అంతేగాని నాకు మర్యాద దక్కుతుందా అంటున్నాను. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఎవరైతే చచ్చిపోతున్నారో, ఎవరి చేతులు నరికేస్తున్నారో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే రేపులు జరుగుతుందో, దుర్మార్గం జరుగుతుంది, ఇవన్నీ మన కళ్ళ ముందు మన మధ్య జరుగుతాయి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ముక్తి, నన్ను తీసుకెళ్లి నీ వైకుంఠమి, సాయుధ్యమి, నాకు మోక్షం చూపించు అని మనం దండం పెడితే దేవుడు ఈ మాట అడగడా? నా బిడ్డలు దెబ్బతింటా ఉంటే నువ్వేం చేసావు, అక్కడ హత్యలు జరుగుతుంటే నువ్వేం చేసావు, రేపులు జరుగుతుంటే ఏం చేసావు అడగడా? వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? మీ చుట్టూ ఎవరు చచ్చిపోతున్నారో వాళ్ళు దేవుడికి కాకుండా దెయ్యాలకు పుట్టారా? ఈ ప్రపంచం మొత్తం దేవుడి సంతానమే కదా. నేను అడుగుతున్నా, ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. ఆధ్యాత్మికవాదులకి లోకంలో కర్తవ్యం ఉందా లేదా? ఈ చుట్టూ జరుగుతున్న ప్రపంచంలో మీకు బాధ్యత ఉందా లేదా? మీరు పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? అది కాకుండా మీరు దండం పెట్టుకుంటాను, మెడిటేషన్ చేస్తాను, గంట మోగిస్తాను, యజ్ఞం చేస్తాను, యాగం చేస్తానంటే మీకు దైవం అందుకోవడం సాధ్యమవుతుందా?